నా పేరు ముసలి సతీష్, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ భద్రాచలం డివిజన్ కార్యదర్శిని. పోయిన సోమవారం రోజు ఐటీడీ పిఓ గారు చెర్ల మండలం, తుమ్ముగూడెం మండలం గిరిజన ఆదివాసీ పోడు భూములను సర్వే చేపిస్తానని చెప్పి మాయమాటలు చెప్పి సర్వే చేయకుండా అసలు పిఓ గారు అధికారులను పంపించకుండా నిర్వహణ చేశారు. ఇవాళ గిరిజన ఆదివాసీ ప్రజలు 1000 కళ్ళతోని, కోటి ఆశలతోని ఎదురు చూసుకుంటున్నారు. అసలు పిఓ గారు సర్వేకి వస్తానని చెప్పి, సర్వేకి పంపిస్తానని చెప్పి ఎందుకు సర్వేకి రాలేదని చెప్పి ఇవాళ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ గిరిజన ఆదివాసీ ప్రజల పైన ఫారెస్ట్ అధికారులు ఫెన్సులు కొడతా ఉన్నారు, భూములలో అట్లాగే కేసులు పెడతా ఉన్నారు, దాడులు చేస్తా ఉన్నారు, అట్లాగే వాళ్ళ భూములు గుంజుకోవాలని చెప్పి ఇవాళ ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎన్నిసార్లు 30-40 సార్లు దరఖాస్తులు చేసుకున్నాం. పిఓకి వినతి పత్రాలు ఇచ్చినాం, సర్వేకి రాడు, పట్టించుకోడు. ఈయన ఉన్నది గిరిజన నేతల కోసమా లేకపోతే గిరిజనుల కోసమా? ఈ ఐటీడీ ఆఫీసు గిరిజన నేతలకే ఉపయోగపడతాను తప్ప ఇవాళ గిరిజనులకు ఉపయోగపడే పరిస్థితి లేదు. ఇవాళ గిరిజన ప్రజలు ఆ భూమి దక్కకపోతే ఆ భూములలోనే పురుగుల మందు దాగి చచ్చిపోయే పరిస్థితి అనేది ఇవాళ ఏర్పడతా ఉన్నది. ఇవాళ 30-40 సంవత్సరాల నుంచి సాగు చేసుకునే భూములను ఇవాళ వచ్చే ఫారెస్ట్ అధికారులు గుంజుకుంటా ఉంటే ఇవాళ గిరిజన ప్రజలు మొత్తం కూడా నిశ్చయ స్థితిలో ఉన్నారు. ఇవాళ 100 రూపాయలు 1000 రూపాయలు ఖర్చు పెట్టుకొని ఐటీడీ ఆఫీస్కి వచ్చి కూడా ఇవాళ ఐటీడీ పిఓ దేవుడు అని చెప్పి గిరిజనులకి ఇవాళ మేము కొలుస్తా ఉంటే ఐటీడీకి వచ్చి ఛార్జీలు దండగైతా ఉన్నాయి తప్ప ఇవాళ గిరిజనుల పేదల సమస్యలు పరిష్కరించడంలో మాత్రం ఐటీడీ పిఓ విఫలమయ్యాడు. ఇవాళ ఐటీడీ పిఓ ఎందుకు ఇంత ఆదివాసీ గిరిజనుల పైన మొండి వైఖరి చూపిస్తా ఉన్నాడు? ఇవాళ బీపీఎల్ కంపెనీలతో పొత్తు పెట్టుకున్నాడా? ఇవాళ పోడు భూములలో ఎందుకు ఫారెస్ట్ అధికారులతో జామాయిల మొక్కలు వేపిస్తా ఉన్నాడు? దీనికి సూటిగా ఐటీడీ పిఓ సమాధానం చెప్పాలి. ఇవాళ ఐటీడీ ముందు ధర్నా చేస్తూ ఉంటే దొడ్డిదారిన ఇవాళ పిఓ గారు దొంగతనంగా వెళ్ళిపోవడం జరిగింది. ఈ దొంగతనంగా ఎందుకు వెళ్ళిపోయాడు? ఎందుకు సమాధానం చెప్పలేదు? అసలు ఏమైంది? అసలు ఏం చెప్పాలనుకుంటారు? మమ్మల్ని ఏం చేయాలనుకుంటారు? మమ్మల్ని చంపాలనుకుంటారా లేకపోతే మా మీద కేసులు పెట్టాలనుకుంటారా? మమ్మల్ని ఏం చేయాలనుకుంటారా అనేది సమాధానం చెప్పాలి. ఇవాళ చెర్ల మండలం కొయ్యూరు గ్రామస్తులు ఇవాళ 95 నుంచి సాగులో ఉన్నారు. అట్లాగే మామిడిగూడెం గ్రామస్తులు 92 నుంచి సాగులో ఉన్నారు. అట్లాగే గడ్డూరుకట్ట గ్రామస్తులు 95 నుంచి కూడా సాగులో ఉన్న భూములల్లో ఫారెస్ట్ అధికారులు ROFR రిజిస్ట్రేషన్ అయిన దాంట్లో వచ్చి ఇవాళ దౌర్జన్యంగా టెన్సులు కొడతా ఉన్నారు, మొక్కలు పెడతా ఉన్నారు, కేసులు పెట్టారు, జైళ్లకు పంపుతా ఉన్నారు. ఇది దుర్మార్గమైన పరిస్థితి. దీన్ని తీవ్రంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీగా ఖండిస్తా ఉన్నాం. ఇప్పటికైనా పిఓ గారు సమాధానం చెప్పకపోతే ఖబర్దార్ చెప్తా ఉన్నాం. ఐటీడీ ఆఫీసు ఎత్తివేసేదాకా ఈ డెమోక్రసీ ఆధ్వర్యంలో పోరాటం మాత్రం ఆపమని చెప్పి ఇవాళ హెచ్చరించడం అనేది జరుగుతా ఉంది. నశించాలి పిఓ గారి మొండి వైఖరి, నశించాలి పిఓ గారి మొండి వైఖరి. కాపాడాలి ఆదివాసీ చట్టాలను, కాపాడాలి ఆదివాసీ చట్టాలను, కాపాడాలి ఆదివాసీ చట్టాలను. నశించాలి పిఓ గారి మొండి వైఖరి. న్యాయం చేయాలి పిఓ గారు, న్యాయం చేయాలి.